ఇది చేయాలి అది చేయాలని అనుకుంటున్నారు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఈ రోజు నుంచి ఈ వారం నుంచి నేను ఇది మొదలు పెడతాను అనుకుంటున్నారు. చేయాలనే తలాంత్ ఉంది, ఎనర్జీ ఉంది, కానీ చేయటానికి వెళ్తున్నప్పుడే ద్వారాలు మూసివేయబడటం. ప్రమోషన్ వస్తున్నట్టే వచ్చి పక్కన వాళ్ళ పేరుని రికమెండ్ చేయటము. వివాహ సంబంధం సెట్ అయినట్టే ఈ లాస్ట్ మూమెంట్లో ఎవరో థర్డ్ పర్సన్ వల్ల విడిపోయి గొడవలు అవ్వటము, వివాహం వరకు వచ్చి వివాహం ఆగిపోవటము. మీ జీవితంలో బ్లాక్డ్ గేట్స్ దేవుడు నాకు చూపించాడు. ఈరోజు నేను సర్మన్ ప్రిపేర్ అవటానికి స్పెసిఫిక్గా మాట్లాడిన మాట, ప్రతి బిడ్డ బ్లాక్ గేట్ నేను తెరవబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారాలని నువ్వు తెరుచుకో. లిఫ్ట్ అప్ యోర్ గేట్స్ అనే మాటను మనం చూడబోతున్నాము. పాత నిబంధనలో గేట్స్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఆ సిటీ కెన్ బి పవర్ఫుల్, కానీ ఆ సిటీకి పెద్ద గేట్స్ ఉండేవి. ఇప్పుడు మనకి గేట్స్ లేవు. పాత నిబంధనలో ఏ సిటీకి నువ్వు వెళ్ళాలనుకున్నా కూడా, ఆర్కియలాజికల్ ట్రిప్స్ ఎప్పుడైనా మీరు వెళ్ళాలని ఇష్టపడినట్లయితే జెరూసలేం ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు టూర్ గైడ్స్ చెప్తూ ఉంటారు, ఈ సిటీకి ఈ ద్వారము, ఈ ద్వారంలో నుంచే వెళ్ళాలి అని. ఆ ద్వారంలో నుంచే వెళ్ళాలి, ఇంకా మిగతా ఏ ద్వారం కూడా వెళ్ళటానికి వీల్లేదు. ఒక పెద్ద గేట్ ఉండేది ప్రతి సిటీకి. పాత నిబంధనలో పెద్ద గేట్లు ఉండేవి. ఆ గేట్స్ దగ్గర అథారిటీ ఫిగర్ని పెట్టేవాళ్ళు. అథారిటీ ఫిగర్ అంటే ఆ దేశాన్ని కాపాడే బాధ్యత గల ఒక సోల్జర్ని, అంటే హైలీ ర్యాంక్డ్ ఆఫీసర్ని ఆ గేట్ దగ్గర పెట్టేవాళ్ళు. ఎవరు రావాలో ఎవరు రాకూడదో అక్కడే ఆ గేట్ దగ్గర పెద్ద పెద్ద డెసిషన్స్ జరిగేవి. యుద్ధాలు జరగాలన్నా ద్వారాలు తెరవబడాలి, యుద్ధాలు ఆగిపోవాలన్నా ద్వారాలు మూయబడాలి, ఎక్కడైనా అమ్ముకోవాలన్నా ఆ ద్వారాల దగ్గర జరగాలి. సో ద్వారాలకి చాలా ప్రాముఖ్యత ఉండేది. దర్ ఇస్ అ వెరీ గ్రేట్ ఇంపార్టెన్స్ టు అ సిటీ ఆఫ్, అందుకే బైబిల్లో రాసుంటుంది, అ సిటీ కెన్ బి స్ట్రాంగ్, కెన్ బి వెల్తీ, బట్ ఇఫ్ ద సిటీ డజంట్ హ్యావ్ స్ట్రాంగ్ గేట్స్ ఇట్ కెన్ బి ఫాలన్. ఎప్పుడైనా ఆ సిటీ కూల్చివేయబడుతుంది, ఎవరైనా ద్వారానికి రావచ్చు అనేది. సో టుడే ఐ వాంట్ యూ టు టేక్ యూ టు Psalms chapter 24. కీర్తనలు 24వ అధ్యాయము 7 నుంచి మనం చదువుకోబోతున్నాము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్. తల దించుకుంది చాలు. లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ ఓ యూ గేట్స్ అండ్ బీ లిఫ్టెడ్ అప్. మనము తలదించుకుంది చాలు కాదు, మన ద్వారాలు తలదించుకుంది చాలు అని అంటున్నాడు. ఏ ద్వారాలు? మీ జీవితంలో ఏ ద్వారాలైతే సాతాను మూసివేశాడో, ఎన్ని ద్వారాలు, there are so many doors that the Satan has closed. ఉదాహరణకి to see Mark chapter 3 verse 27. Mark chapter 3 verse 27. ఒకడు బలవంతుడైన వాని ఎదుట మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. No one can enter a strong man's house and plunder his goods unless he first binds the strong man. ఈ రోజు మీ తలుపులు, మీ ద్వారాలు రిపీటెడ్ సైకిల్స్గా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు. మీ ఫ్యామిలీలో డివోర్స్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, there are high chances of you walking into the divorce. ఒకవేళ ఈరోజు అది మనం బైండ్ చేయకపోతే, అందుకే ఈరోజు రాస్తుంది, ఇఫ్ యూ డోంట్ బైండ్ అ స్ట్రాంగ్ మ్యాన్. ద్వారాలని దేవుడు స్ట్రాంగ్ మ్యాన్గా పోల్చాడు. స్ట్రాంగ్ మ్యాన్ ఏం చేస్తాడంటే యుద్ధం పోరాడతాడు, కొట్లాడతాడు, ఎవరినైనా దొబ్బేయగలడు. స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఒక బౌన్సర్ లాగా, ఒక ఏ పెద్ద గేట్నైనా జరిపేయగలడు. ఈరోజు మీ గేట్స్ అంట
మీ పురాతనం నుంచి వస్తున్న సైకిల్స్, మీ గేట్స్ ఎలా ఉంటాయంటే దానికి ఇంటెలిజెన్స్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే నాలెడ్జ్, జ్ఞాపక శక్తి. మీ మమ్మీకి అయింది, మీ అక్కకైంది, మీ తాతమ్మకైంది, మీ ముత్తాతమ్మకైంది. అది జ్ఞాపకం పెట్టుకొని నెక్స్ట్ జనరేషన్లో ఎవరైతే పుడతారో ఆ స్పిరిట్కి, ఆ గేట్కి నాలెడ్జ్ ఉంటుంది కనుక ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా అదే రోగము, అదే డివోర్స్ కేసెస్, అదే పెళ్ళిళ్ళు విడిపోటాలు అన్న సైకిల్లో నడిపించే శక్తి దానికి ఉంటుంది. అందుకే టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్, లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ అండ్ ఓపెన్ ద గేట్స్. మీరు ఈరోజు చేయబోతున్న విషయం ఏంటంటే, మీ జీవితంలో ఏమేం సైకిల్స్ ఉన్నాయి మీకు తెలుసు. ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఎంత చేసినా నీ పక్కన వాడికి ప్రమోషన్ వస్తుంది కానీ నీకు మాత్రం రాదు. ఎందుకంటే మీ ఫ్యామిలీలో అందరూ కష్టజీవులే. ఎవ్వరు కూడా దేవుని దయ్యతో లేవనెత్తబడిన వారు కాదు, వాళ్ళ సొంత కష్టముతో వారు పైకి వచ్చిన వాళ్ళు. అయితే మీరేం నమ్ముతారంటే, నేను కష్టం చేస్తేనే పైకి వస్తాను, సో దేవుడు నా పని ఉండడేమో, నేను కష్టమే చేయాలని కష్టం చేస్తున్నారు అయినా పైకి రావట్లేదు. ఎందుకంటే ఒక ద్వారముగా రిపీటెడ్ సైకిల్గా అది మెమరీ పవర్ ద గేట్కి అటాచ్ అయిపోయింది. It could be education system, it could be marriage, it could be relationship. కొంతమంది దేవుని పిలుపు ఉంది, దేవుడు పిలుచుకున్నాడని తెలుసు, కానీ మీ కుటుంబంలో భయము అనే ఒక ఫ్యాక్టర్ నడుస్తుంది. భయము, ఫియర్ ఫ్యాక్టర్ అని అంటాం. నిజంగా దేవుడు నన్నే వాడుకుంటాడా, చూద్దాంలే, రైట్ టైం వచ్చినప్పుడు నేను వాడబడతానులే అని ఆ టైం కోసం వెయిట్ చేస్తారు. కానీ ఏం చెయ్యాలి పిలుపులో నడవటానికి అన్న మీరు స్టెప్స్ తీసుకోవట్లేదు. బైబిల్ చదవటము కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ, సువార్త చెప్పడం కానీ, సేవలో చిన్న చిన్న అడుగులు వేయటం కానీ మీరు చేయలేకపోతున్నారు. భయముతో దేవుడు కరెక్ట్ టైంలో నాతో మాట్లాడి నా ముందు నిలుచొని ఆయన చెయ్యి నా పైన పెట్టి లేపుతాడు, అప్పుడు నేను వాడబడతాను అని ఒక అపోహలో, ఒక ఫియర్లో ఉండిపోయారు. అండ్ టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్, ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ దట్ బ్లాక్. ఆ గేట్ ఏదైతే మూసివేయబడిందో, ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఆ గేట్ దగ్గర ఉన్నాడంట.